మల్లారెడ్డి గారి మాటలు వినడానికి ఇక్కడ ఎవరెవరు రెడీగా ఉన్నారు? కష్టపడ్డా అనే పదానికి నిర్వచనం మా మల్లారెడ్డి గారు. నేను కూడా కష్టపడ్డా, మైక్ పట్టినా, యాంకరింగ్ చేసినా, అందరినీ వచ్చినా, టీటీఏకి వచ్చినా, ఎస్. సో అట్లా నేను కూడా మల్లారెడ్డి గారి ఇన్స్పిరేషన్ తో ఇక్కడ ఆయన ఇన్స్పిరేషన్ తో నేను సోషల్ మీడియా స్టార్ట్ చేశాను. లేకపోతే లేకుంటే నేను ఆయన చూడడానికే సోషల్ మీడియా. మా యూత్ లీడర్ నాకు 3 మినిట్స్ ఇచ్చిర్రు, ఇచ్చేసే నాకు మైకు. నిన్ను పక్కకు పొమ్మన్నారు పద. అందరికీ నమస్కారం. ఇండియాలో మల్లారెడ్డి, అమెరికాలో పైల మల్లారెడ్డి, మా పెద్దన్న మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా అన్న పెద్దన్న పొన్నం ప్రభాకర్ అన్న, మా అన్న ఎమ్మెల్యే అన్న, మిగతా విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, భరత్ రెడ్డి గారు, వంశీరెడ్డి గారు, చంద్రసాన గారు, మిగతా అందరికి కూడా టీటీఏ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా పేరు పేరున నమస్కారం. చాలా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసినందుకు వాలంటీర్స్ అందరికి కూడా, వాళ్ళకు కూడా, వంశీ గారికి ప్రెసిడెంట్ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా నేను ఒక మామూలు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన 1976లో నా పరిస్థితి ఏంది గుర్తా? ఒక సైకిల్, 2 పాల క్యాన్లు. ఈరోజు ఇండియాలో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్, ఇండియాలో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ మల్లారెడ్డి. 75,000 మంది స్టూడెంట్స్, 500 ఎకరాల ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజ్, 2000 బెడెడ్ హాస్పిటల్. మీరందరూ కూడా ఇవాళ టీటీఏ సభకు వచ్చిరంటే అమెరికాలో మొత్తం ఒక 25% నా స్టూడెంట్సే ఉంటారు. లక్షల మందిని టాప్ ఇంజనీర్లను పంపించిన, టాప్ డాక్టర్లను పంపిస్తున్నా నేను. అంటే ఒక మిల్క్ వెండర్ ఈరోజు ఇంతమందిని తయారు చేస్తుందంటే అది ఆషామాషి కాదు. నేను పాలమ్మినా, పువ్వులమ్మినా, బోర్వెల్ నడిపించినా, కాలేజీలు పెట్టినా, కష్టపడ్డా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళా ఎమ్మెల్యే అయినా, సక్సెస్ అయినా. సక్సెస్ అంటే ఎక్కడన్నా ఉండదు. సక్సెస్ అంటే మన చేతనే ఉంటుంది. అదృష్టం అంటే ఎక్కడన్నా ఉండదు, ఏడ బజార్లో దొరకదు, మన చేతనే ఉంటుంది. భగవంతుడు అంటే ఎక్కడన్నా ఉండడు, మన అందుంటాడు భగవంతుడు, మన అందుంటాడు. కాబట్టి మీరందరూ కూడా బాగా కష్టపడి చదువుకొని అమెరికాకు వచ్చి రాత్రింబగళ్ళు భార్యాభర్తలు కష్టపడి ఈరోజు ఇంత గొప్పలు అయ్యారు. మీకు మనవి చేస్తున్నా, ఇప్పటిదాకంటే కూడా కష్టపడి ఇండస్ట్రీస్ పెట్టి మెకానికల్ సివిల్ చదివి ఇదంతా గొప్పలు అయ్యారు. కానీ ఇప్పుడంతా కూడా టెక్నాలజీ టెక్నాలజీ టెక్నాలజీ, ప్రపంచమంతా కూడా టెక్నాలజీ ఉంది. మీరు ఇంకా కూడా అడ్వాన్స్ అయ్యి ఇంకా టెక్నాలజీలో పోతే, మేము కూడా ఇంతకుముందు కాలేజీలలో మెకానికల్ సివిల్ ట్రిపుల్ ఇవన్నీ ఉండే, ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఓన్లీ ఏఎల్ఎంఎల్, డాటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అని నడుస్తుంది మొత్తం. ఇండియాలో ఈ ఒక్క క్యాంపస్లోనే 25,000 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్కి. అంటే నేను ఒకటే చెప్తున్నా, ప్రయత్నం చేస్తే ఎంత గొప్పలన్నా కావచ్చు. అది మల్లారెడ్డి మోడల్. కష్టపడితే, హార్డ్ వర్క్ చేస్తే మనం ఎంత గొప్పలన్నంత కావచ్చు, ఎంత ప్రయత్నం ఎంత పైకన్నా రావచ్చు. నేను ప్రతి రూపాయికి కష్టపడ్డా, ప్రతి నిమిషానికి కష్టపడ్డా. కష్టపడేదానికి సక్సెస్ అయ్యేదానికి 4 మంత్రాలు: టైం వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు, హార్డ్ వర్క్ చేయాలి, ప్లానింగ్ చేయాలి, రెస్పెక్ట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. గ్యారంటీగా సక్సెస్ అవుతాం, గ్యారంటీగా సక్సెస్ అవుతాం. కాబట్టి మీరు అందరు కూడా కష్టపడుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. మా మల్లారెడ్డి అన్నకు ఒకటే మాట చెప్తున్నా, టీటీఏ మల్లారెడ్డి అన్నకు, మా ఫౌండర్ చైర్మన్కు ఒకటే మాట చెప్పి ముగిస్తున్నా. మీరందరూ కూడా 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ టీటీఏ సభలకు. పెట్టండి, తప్పులేదు. కానీ ఇంకొక సభ కూడా ప్రతి ఏడాది పెట్టాలి, సెమినార్ మాదిరి. ఇంకొక ట్రస్ట్ పెట్టాలి. మన తెలంగాణకి వెళ్ళి వచ్చిన బిడ్డలకు, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళకు,
ఎంఎస్ చేసేటోళ్ళకు వాళ్ళకి జర కన్వీనియంట్గా హాస్టల్ ఫెసిలిటీ కానీ ఎంఎస్ కాగానే జాబ్ ఫెసిలిటీస్ కానీ మనలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇప్పుడు కేరళ అంటే నర్సులు ప్రపంచమంతున్నారు, తెలంగాణ అంటే ఐటీ పీపుల్ ప్రపంచమంతా ఉండాలి. అమెరికన్ రూల్ చేసేది ఎవరు? మన తెలంగాణ ఇంజనీర్సే. రాబోయే రోజులలో ప్రతి దాంట్లో కూడా మనం ప్రెసిడెంట్ కానీ మన కార్పొరేటర్ కానీ కౌన్సిల్ మెంబర్ కానీ సెక్రటరీస్ కానీ మొత్తం మన తెలంగాణ పీపులే ఉండాలని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై మల్లన్న. జై మల్లన్న. జై జై జై, మల్లన్న. జై. అన్న ఇక్కడే ఉండాలన్న. చిన్న సన్మానం మీకు, ఇంత గొప్పగా మాట్లాడినందుకు, ఎస్ మా అందరిని ఇంతగా ఇన్స్పైర్ చేస్తున్నందుకు. ఎస్, ఇక్కడ వేదిక మీద ఆల్రెడీ మల్లారెడ్డి గారు ఉన్నారు. మన పైలో మల్లారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, వారి ఇరువురు కలిసి మల్లారెడ్డి గారిని ఫెలిసిటేట్ చేస్తారు. వంశీరెడ్డి గారు కూడా అసలు కలిసి. ఆ ఎనర్జీ ఒక ఊపు వచ్చేస్తుంది. కొంతమంది మాట్లాడితే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అలాంటి వారిలో మన మల్లారెడ్డి గారు ఒకరు. మల్లారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. జై మల్లన్న. మీరు ఇలానే ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి, మీ స్పీచ్లు ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మల్లన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసావా